ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక రాత్రి నలుగురు నీడలు దాచిన నిజం ఏళ్ల తర్వాత మళ్ళీ వెలుగులోకి వస్తే ఏమవుతుంది? సత్యం పాతిపెట్టొచ్చు, కానీ నిశ్శబ్దం మాత్రం ఎప్పటికీ నిద్రపోదు. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ 'రేఖ చిత్రం'. స్టోరీలో వెళ్తే కథ ప్రారంభం అవుతుంది. గతంలో ఒక భయానకం రాత్రి నలుగురు పురుషులు ఓ ఇంటి నుంచి ఒక మృతదేహాన్ని బయటికి మోస్తూ వస్తుండగా దూరంలో నిల్చున్న ఇద్దరు చిన్న పిల్లలు ఆ దృశ్యాన్ని గమనిస్తారు. తర్వాత రోజు వారిలో ఒక చిన్నవాడు తన స్నేహితుడికి, నిన్న రాత్రి మా నాన్న సినిమా షూటింగ్ చేస్తూ చూశాం, వాళ్ళు కలిసి ఓ శవాన్ని మోస్తున్నారు అని అమాయకంగా చెప్తాడు. అక్కడితో కథ ప్రస్తుతంకి మారుతుంది. ఇక్కడ రెండు కథలు ఒకేసారి సాగుతాయి. ఒకటి రాజేంద్రన్ అనే పెద్ద వ్యాపారవేత్త జీవితం, మరొకటి సిఐ వివేక్ గోపినాథ్ అనే పోలీసుల అధికారి చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు రాజేంద్రన్ తన డ్రైవర్తో ఇంటి నుంచి బయలుదేరతాడు. లోపల ఏదో బాధతో కుంగిపోయి మద్యం ఎక్కువగా తాగి ఒంటరిగా ఒక ప్రదేశం సమీపంలోని అటవీ ప్రాంతానికి కారు వెళ్తుంది. డ్రైవర్ కారులోనే ఉండగా రాజేంద్ర అడవి లోపలికి వెళ్లి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని గుర్తించి కూర్చుంటాడు. అనంతరం ఫేస్బుక్ లైవ్ తెరిచి తన పాపాన్ని ప్రపంచానికి చెప్తాడు. ఈ రోజు నేను ధనవంతుడినైనా ఒకప్పుడు పేదవాడిని. 1985లో ఇక్కడ నెల కింద ఒక మహిళ శరీరాన్ని నేనే ముగ్గురితో కలిసి పాతిపెట్టాం అని చెప్పి ఆ లైవ్ లో చివరిలో తనను తను కాల్చుకుంటాడు. ఇదిలా ఉండగా సిఐ వివేక్ డ్యూటీలో ఉండగానే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో పట్టుబడి సస్పెండ్ అవుతాడు. అతని గర్ల్ ఫ్రెండ్ సరీనా ఒక జర్నలిస్ట్. చివరికి వివేక్ ను మలకపుర పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ చేరిన మొదటి రోజే తన ముందు వచ్చిన కేసు రాజేంద్రన్ ఆత్మహత్య. వివేక్ అతని టీం ఆ ప్రాంతం చెక్కి తవ్విస్తే ఒక మహిళను పాతిపెట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఇది ఎవరి అవశేషాల్లో జరిగింది, ఈ హత్య ఎందుకు జరిగింది అనేది తెలియదు. ఇదే సమయంలో విన్సెంట్ అనే పిలువబడే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తన అనారోగ్య భార్య ఆలిస్ చూసుకుంటూ ఉంటాడు. కానీ రాజేంద్రన్ విషయం తెలిసిన అతను ఉలిక్కిపడి పోలీసుల ప్రశ్నలకు సహకరించి ఎలాంటి అనుమానం కలగకుండానే వెళ్ళిపోతాడు. వివేక్ 1985లో మిస్సింగ్ కేసులు అన్ని చెక్ చేస్తాడు. అనుమానిత కుటుంబాలకు కలుస్తాడు. ఒక పెద్దాయన ఈ ఫైల్ను చూసి ఇది మా ఇంటి వారిది అని చెప్తాడు. కానీ అది తప్పుగా ఆధారం అవుతుంది. కానీ వివేక్ ఆగాడు. మోసపోవడం, షూటింగ్ డిలే అవ్వడం వంటివి పరిణామంలో తీసుకుని చంద్రపన్ అనే మాజీ ప్రొడక్షన్ కంట్రోలర్ కేసు మీదకు వస్తాడు. చంద్రపన్ చెప్తాడు ఇలా, కాలం క్రితం కాతోడు కాతోరం సినిమా షూట్ సమయంలో రేఖ అనే జూనియర్ ఆర్టిస్ట్ అదృశ్యమైందని, ఆమెను మోసపరిత కేసులో తప్పనిసరిగా మిస్సింగ్ గా రిపోర్ట్ చేయాల్సి వచ్చిందని చెప్తాడు. ఆ సినిమా పాటలో కనిపించే రేఖ ఫోటోల ఆధారంగా వివేక్ ఒక స్కెచ్ తయారు చేయించాడు. వివేక్ రేఖ స్కెచ్ దొరికిందని విన్సెంట్ తెలుసుకోగానే అతనిలో భయం మొదలవుతుంది. తనంతట తను కాపాడుకోవడానికి విన్సెంట్ తన స్నేహితులతో చంద్రపన్ ను చంపిస్తాడు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడితో వివేక్ ను కేసు నుంచి తొలగించి ఆ ట్రాఫిక్ డ్యూటీలోకి పంపిస్తాడు. క్రైమ్ బ్రాంచ్ ను ప్రభావితం చేసి అన్ని ఆధారాలను నాశనం చేయిస్తాడు. కానీ వివేక్ మాత్రం వెనక అడుగు వేయడు. పల్లెసరి అనే మాజీ టాబ్లెట్ జర్నలిస్ట్ ను కలుస్తాడు. అతని షూటింగ్ లొకేషన్ ఫోటోలు చాలా తీసేవాడు. అందులో ఒక నన్ స్టేఫీ రేఖకు స్నేహితురాలని తెలుస్తుంది. రేఖ ఆ రోజు రాత్రి ఉండేందుకు వచ్చింది. ఉదయం లేచేసరికి రేఖ లేదు. అలాగే కన్వర్ట్ లోని డబ్బు కూడా లేదు. అపఖ్యాత రాకుండా సన్స్ విషయం బయట పెట్టలేకపోయారు. చంద్రపన్ తర్వాత సినిమా డిలే కాకుండా ఉండేందుకు రేఖపై తప్పు కేసు వేయాల్సి వచ్చిందని వివరించాడు. వివేక్ తర్వాత భీను, సజీవన్ కలుస్తాడు. వాళ్ళ రాజేంద్రను బ్లాక్మెయిల్ చేయిస్తున్న వారు. భీను చెప్తాడు ఇలా, అతను చిన్నప్పుడు చూసిన నాన్న సినిమాలో షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకున్న దృశ్యం నిజానికి రేఖ హత్య అని. వాళ్ళు సాక్ష్యం ఇస్తామనగానే ఇద్దరి విన్సెంట్ గ్యాంగ్ చంపేస్తుంది వీళ్ళని. తదుపరి ఫోటోల ఆధారంగా వివేక్ ఫ్రాన్సిస్ తో కలిసి కనుక్కుంటాడు. ఒక కన్ను లేని వృద్ధుడితో అతను 1985లో జరిగిన నిజం మొత్తం బయట పెడతాడు. విన్సెంట్ అప్పట్లో కన్వీనెంట్ విశేష సహాయకుడు. పుష్పం అనే శుభ్రం చేసే మహిళతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒక రాత్రి పుష్పం సేఫ్ దొంగలించే ప్లాన్ చేస్తుంది. రేఖ ఆ రాత్రి కన్వెంట్ లో ఉండటం చూసి తనపై మోపేందుకు పుష్పమే రేఖను గొంతు నలిపి చంపింది. దాన్ని చూసిన ఫ్రాన్సిస్ మరియు రాజేంద్రన్ డబ్బులతో ఆశపడి ఆ శవాన్ని పాతిపెట్టడంలో సహాయం చేశారు. అదే శవం సంవత్సరాల తర్వాత బయటపడింది. క్లైమాక్స్ విషయానికి వస్తే వివేక్ విన్సెంట్ ను ఆసుపత్రిలో ఎదుర్కొంటాడు. ఆలిస్ కు ఒక పూల బొకే పంపిస్తాడు. గెట్ వెల్ సూన్ పుష్పం అని ఉంటుంది. దాంతో ఆలిస్ అసలు పుష్పమే అనే రహస్యం బయటపడుతుంది. విన్సెంట్ కొడుకుకి నిజం చెప్తాడు. కుటుంబం కూలిపోతుంది. తన భార్య జైలుకి వెళ్లకుండా ఉండేందుకు విన్సెంట్ పుష్పంనే చంపేస్తాడు. సో ఓవరాల్ గా జగదీష్ అనే నటుడు వివేక్ ను సంప్రదించి రేఖ తనకి లేఖలు రాసిందని చెప్తాడు. ఆ ద్వారా వివేక్ కన్యాకుమారికి చేరి రేఖ చెల్లి ఆశతో కలుస్తాడు. ఆమె ఫైల్ను గుర్తించి రేఖ కళల గురించి చెప్తుంది. మమ్ముటి అభిమానిగా ఉండేదని, ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎన్నో లేఖలు రాసిందని చెప్తుంది. విన్సెంట్ అరెస్ట్ అవుతాడు. రేఖ శవం గౌరవంతో దహనం చేయబడుతుంది.
వివేక్ స్టెఫీ ఆశ సమక్షంలో జగదీష్ చివరగా వివేక్ కు ఓ కవర్ ను ఇస్తాడు. అందులో మమ్ముటి ఆటోగ్రాఫ్. అది రేఖ కోసం చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. వివేక్ దాన్ని ఆశకి అందిస్తాడు. అమ్మాయి కల నెరవేరుతుంది. ఇంతటితో మూవీ ఆగిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకోటి మూవీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.